మహబూబ్ నగర్లో జరిగిన ఒక ఘటన నిజంగా అందరినీ కూడా కలిసివేసింది. ఒక తండ్రి తన కుమారుడి అంత్యక్రియల కోసం డబ్బులు లేక శ్మశాన వాటికలోని 8 గంటల పాటు కూర్చున్న ఘటన మీ అందరికీ గుర్తుందా? అతను ఒక బాబు శవాన్ని పట్టుకొని కూర్చున్నాడు. నేను వచ్చిన పని ఏంటి, ఒక గుంత తీసి అతన్ని ఖననం చేయాలి. నేను ఆ రోజు అతనితో ఏం మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడకుండా యాక్టివిటీ కంప్లీట్ చేసి బయటికి వచ్చేసాను. పర్టికులర్గా దీన్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మేడం, యాక్చువల్లీ మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయింది. నాకు ఏదైనా ఎటువంటి ఇన్సిడెంట్లు కనిపిస్తే ఎమోషనల్ అయిపోతా. ఇంకా అందుకని చెప్పేసి. దాదాపు ఎంతమందికి చేశారు సార్ అంతే? నేను ఇప్పటివరకు 200 మంది డిజేబుల్ వాళ్ళని తీసుకెళ్తాను. ఈ సర్వీస్ చేయడం వల్ల నేను ఒక 5 lakhs రూపీస్ అప్ అయిపోయింది. ఇంకా అందుకని నేను సర్వే కాలేకపోతున్నాను. ఇప్పటి నుంచి నా కళ్ళ ముందు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంకా సమాజాన్ని అంతటిని కూడా నేను ఉద్ధరించకపోయినా కూడా కళ్ళ ముందు జరిగిన దానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. మహబూబ్ నగర్లో జరిగిన ఒక ఘటన నిజంగా అందరినీ కూడా కలిసివేసింది. ఒక తండ్రి తన కుమారుడి అంత్యక్రియల కోసం డబ్బులు లేక శ్మశాన వాటికలోని 8 గంటల పాటు కూర్చున్న ఘటన మీ అందరికీ గుర్తుందా? సో అలాంటి సమయంలోని ఒక ఫౌండేషన్ వాళ్ళు కాల్ చేసిన వెంటనే వచ్చి వాళ్ళ కొడుకుకి సంబంధించి అంత్యక్రియలన్నీ కూడా నిర్వహించారు. ఈ రీల్ ప్రతి ఒక్కరు కూడా చూశారు. అది ఎంత వైరల్ అయిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. వీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ గారు. సార్ హాయ్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఎందుకంటే ఆ రీల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. అరే, ఒక తండ్రి తన కుమారుడికి కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉన్నాడు. 8 గంటల పాటు అంటే నాట్ ఏ జోక్ అసలు. అంటే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎవరు కూడా తనకి సహాయం చేయడానికి రాలేదు. ఎవరికి కూడా కాల్ చేసినా మేబీ ఎవరు రెస్పాండ్ కూడా అవ్వకపోయి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యారు? అండ్ మీ ఫౌండేషన్ గురించి కూడా నేను చాలా వరకు చూశాను ఇన్స్టాగ్రామ్లో కూడా. సో మీరు ఒకసారి చెప్పండి అసలు మీ గురించి. మేడం, మేము వీఆర్ ఫౌండేషన్ అని చెప్పి సంస్థని 2023 డిసెంబర్లో స్టార్ట్ చేస్తాం. ఇంతకుముందుకు సోషల్ యాక్టివిటీలు చేస్తూ వచ్చేవాడిని. ఇప్పటి నుంచి నా కళ్ళ ముందు ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇంకా సమాజాన్ని అంతటిని కూడా నేను ఉద్ధరించకపోయినా కూడా కళ్ళ ముందు జరిగిన దానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నా వరకు వచ్చినటువంటి ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను నాకు చేతనైనంతలో వాటిని సాల్వ్ చేస్తూ వెళ్తా ఉన్నాను. అయితే ఆ రోజు సంఘటన ఏంటంటే, నాకు 5:40 ఒక వ్యక్తి ఫోన్ చేశాను. నాకు మార్నింగ్ నుంచి ఈ విధంగా ఒక వ్యక్తి ఇక్కడ శ్మశాన వాటికలో కూర్చొని ఉన్నాడు నాకు అని చెప్పగానే నేను మా టీం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను రీసెంట్ అది మొత్తం ఫస్ట్ నుంచి వీడియో నేను ఎక్కడికో పోస్ట్ చేయలేదు. అంత హారబుల్ ఉంది అది. ఆ తండ్రి ఆ పిల్లోని పెట్టుకొని మాట్లాడుతున్నాడు, చనిపోయిన పిల్లోనితో మాట్లాడుతున్నాడు. అంటే నేను ఇంతకుముందుకు ఎప్పుడైనా సరే ఎన్నో యాక్టివిటీస్ చేసిన ఈ విధంగా, అంటే డెడ్ బాడీస్ని పూడ్చడం కానీ ఎప్పుడు ఇటువంటిది చూడలేదు. ఇంకా అది చాలా హార్బుల్ అనిపించింది. సో అంటే మీరు వెళ్ళగానే ఆ పొజిషన్లో ఆయన్ని చూసారు? ఫస్ట్ చూశాను, కానీ అతనితో ఏం మాట్లాడలేకపోయినా. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా నాది కొంచెం సున్నితమైన హృదయం అనమాట. ఏది మాట్లాడినా కూడా మనం ఏడుస్తాం అక్కడ. నేను ఏడవడం వల్ల నా టీం నర్వస్ అయిపోతుంది. ఇంకా యాక్టివిటీని నేను చేయలేనని నేను ఏం చేయగలుగుతా ఇక్కడ. ఇప్పుడు అతనికి ఆ బాబుకి ఖననం చేయాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం నిర్వహించాను. అసలు ఏం జరిగిందంట అంటే తన తండ్రికి యాక్చువల్లీ అబ్బాయి చనిపోయాక కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అక్కడికి రాకపోవడానికి రీజన్ వాళ్ళకి తర్వాత రోజు నేను కనుక్కున్న విషయాలు ఏంటంటే, వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవల వల్ల భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆయనకి 2 కొడుకులంట. ఒక కొడుకుని తీసుకుని అంటే అబ్బాయి ఈ విధంగా ఉన్నాడని చెప్పి గొడవలు జరుగుతూ ఉంటాయి. లేదు ఈయన తాగుతాడంట, డ్రింక్ చేస్తూ ఈ పర్సన్ డ్రింక్ చేస్తాడంట. అందుకని చెప్పేసి ఆమె ఇతన్ని భరించలేక ఆమె వెళ్ళిపోయింది. ఈ బాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన కూడా మంచిగా పని చేసుకునేవాడు, కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాధ ఎక్కువ. ఈ బాబుకు ఫీడింగ్ చేయడం ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఆ విధంగా చనిపోయాడని ఆ గల్లీలో వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా కూడా చనిపోయి ఇంట్లో పెట్టుకున్న తర్వాత కూడా ఎంత చెప్పినా కూడా శ్మశాన వాటికి వెళ్ళలేదంట. కానీ ఇంకా అక్కడికి వచ్చి ఆయన అయితే ఒక్కడే కూర్చొని ఉండడం వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. సో అంటే అప్పటికే ఎన్ని గంటలు అయింది ఆయన చనిపోయి కూడా? బాబు చనిపోయి అంటే ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు కదా. మార్నింగ్ చనిపోయాడని చెప్తున్నారు వాళ్ళు. మార్నింగ్ చనిపోయాడని చెప్తున్నారు. నాకు కూడా ఇంకా ఎవరు చెప్పినా కూడా వినలేదని అంటున్నారు.
నేను నెక్స్ట్ డే నేను ఆ రోజు అతనితో ఏం మాట్లాడలేదు. నేను ఏం మాట్లాడకుండా యాక్టివిటీ కంప్లీట్ చేసి బయటికి వచ్చేసాను. మార్నింగ్ వెళ్తే మార్నింగ్ చెప్తారు అక్కడ. ఓకే. అండ్ మీకు చుట్టుపక్కల వాళ్ళు మీరు ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కదా, సో దానికన్నా ముందు వాళ్ళ ఫాదర్కి ఏమైనా చెప్పడం జరిగిందా, ఇలా వీళ్ళు వస్తారు పోనీ నీ దగ్గర డబ్బులు లేవు కదా పిలవడం కానీ అట్లా ఏం చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. అంటే ఆ రోడ్ సైడ్ నుంచి వెళ్తున్న వ్యక్తి చూసి ఫోన్ చేశాను. ఓకే ఓకే. అక్కడ అంటే ఆ శ్మశాన వాటికలో ఆయన కూర్చున్నాడు కదా, ఆ సైడ్ నుంచి, అంటే అది మొత్తం చెట్లలో ఉంటుంది ప్లేస్, ఆ సైడ్ నుంచి వెళ్తున్న వ్యక్తి చూసి నాకు ఫోన్ చేశాను. ఓకే. సో మీరు వెళ్ళి మీరు ఎన్నో చూసుంటారు, చూసాను. అంటే మీరు అదే ఎన్నో చూస్తాను కానీ ఫస్ట్ టైం అదే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు ఆ వీడియోలో కూడా. అండ్ మీరు ఎన్నో ఘటనలు, ఎంతో మంది రోడ్ల మీద చనిపోయిన వాళ్ళని మీరు తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అండ్ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని కావచ్చు, లేకపోతే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా మీరు ఆదరిస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్లో ఒక తండ్రి ఆ శ్మశానం పైన బిడ్డను పట్టుకొని కూర్చొని చూడగానే, అంటే ఫోన్లో చెప్తే వేరే విధంగా ఉంటుంది సిచ్యువేషన్, వేరే విధంగా మీరు లైవ్లో చూసారు? లైవ్లో చూశాను. అంటే అందుకే నాకు బాగా అది అతనితో ఏం మాట్లాడలేకపోయినా నేను. అంటే నేను ఎప్పుడైనా సరే నేను నర్వస్ అయిపోయి, నేను ఏడవ టీం నర్వస్ అయిపోయి, నేను చేయాల్సి, నేను ఇప్పుడు ఎక్కడ ఏదైతే వర్క్ చేయాలనో దానికి డిస్టర్బెన్స్ అవుతుంది, నేను ఎమోషనల్ కావడం. ఇంకా అందుకని చెప్పేసి నేను నా ఎమోషన్స్ అతనితో ఏం మాట్లాడకుండా, నేను ఏదైతే వర్క్ చేయాలనో అతని పేరు కూడా అడగలేదు, నేను ఏమీ అడగలేదు, కనుక్కోలేదు, ఏమీ. అక్కడ నేను అతనితో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. నేను ఏం చేయాలి, ఇప్పుడు అతను ఒక బాబు శవాన్ని పట్టుకొని కూర్చున్నాడు, నేను వచ్చిన పని ఏంటి, ఒక గుంత తీసి అతన్ని ఖననం చేయాలి అంతే. ఇంకా నేను ఆ పనిని మొత్తం ఒకటే చేయాలని చెప్పేసి అది ఒకటే చేసినాను. నా బాబు పేరు కనుక్కోలేదు, ఆయన పేరు అడగలేదు, ఏంటి ఇక్కడ ఉన్నావు మీ ఏం అడగలేదు. ఆయన ఉండి నా కొడుకుని బూడ్చాలి అని చెప్పిండు, అదొక పని చేశాను. నెక్స్ట్ డే నాకు వీళ్ళందరూ కూడా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన సో ఇది అది అని చెప్పేసి అందరూ. ఓకే. ఇంత ఎమోషనల్ పర్సన్ మీరు, పర్టికులర్గా దీన్ని మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మేడం, యాక్చువల్లీ మా మమ్మీ చిన్నప్పుడే చనిపోయింది. ఇంకా మా మమ్మీ చనిపోయిన తర్వాత ఎందుకో నాకు ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ అతను హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు నేను అక్కడే కూర్చున్నాను. నాకు ఏదైనా ఎటువంటి ఇన్సిడెంట్లు కనిపిస్తే ఎమోషనల్ అయిపోతా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంత ఎమోషన్ అవుతున్న వాళ్ళు వద్దురా, మనం దానికి దూరంగా ఉండాలి, మనం చిన్నది చూస్తే కూడా మనం తట్టుకోలేము అన్నట్టు ఉంటాం. ఇప్పుడు ఇంత ముందున్నలా లేదు మేడం. ఇంతకుముందు బాగా ఎమోషన్ అయ్యేవాడిని ప్రతి దానికి, కానీ ఇప్పుడు కొంచెం కఠినంగా తయారైంది మనసు. ఇంతకుముందుకు ఒక డెడ్ బాడీని ముట్టుకోవాలంటే నాకు బాగా ఇబ్బంది అనిపించేది, ముట్టుకోవడం అయ్యో కొంచెం బాగా ఇబ్బంది అనిపించేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, నాకు ఇంతకుముందు బాగా అది ఇది అనిపించేది. ఇప్పుడు డైరెక్ట్ పోయి పట్టుకుంటున్నా, తీస్తున్నా, ఏ విధంగా ఉన్నా కూడా, అంటే ఇది నా డ్యూటీ, ఇది నా ప్యాషన్ అని ఫీల్ అవుతున్నాను. నేను ఇదే పని చేయాలని ఫిక్స్ అవుతా ఉన్నా. యాక్చువల్లీ నాకు నేను దీనికి ఉద్యోగం వదులుకొని మరీ చేస్తాను. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు ఈ ఫౌండేషన్? అంటే ఒక బలమైన కారణం, మీరు మీ మదర్ చనిపోయినాక అని అన్నారు కదా, మీ మదర్ మీకు బలమైన కారణం ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి. సో ఇది కాకుండా ఇంకేమైనా ఉందా మీకు, అంటే కేవలం మీ మదరే కాకుండా? అంటే నేను ఏంటంటే బేసికల్లీ ఆ విధంగా ఇంకా ఎవరు, మీరు పోరు, నేను పోను, ఎవరు పోరు, అందరూ ఆ విధంగా వదిలేయడం వల్ల ఎవరు అతని దగ్గరికి పోవాలి, ఎవరు యాక్టివిటీస్ని చేయాలి అనే ఉద్దేశంతో నేను ఎందుకు ముందుకు పోవద్దు, నేను ఎందుకు అందరికి ఇన్స్పైర్ కావద్దు, నేను ఎందుకు ఇంకా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని ఇంకా వాళ్ళకి అందరికీ కూడా ఇన్స్పైర్ కావద్దు, ఇంకా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని ఎందుకు మేక్ చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను యాక్టివిటీ చేయడం జరిగింది. 7 yearsగా చేస్తున్నారు? 7 yearsగా చేస్తున్నాను. మీ టీంలో ఎంతమంది ఉంటారు సార్? నా టీంలో చాలామంది ఉంటారు మేడం. అంటే యాక్చువల్లీ నేను ఈ యాక్టివిటీస్ చేయడానికి ముఖ్య కారణం నా టీమే. నా టీం నాకు ఈ మధ్య ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని 100 రూపీస్ డొనేషన్ ఇస్తూ ఉన్నారు. యాక్చువల్లీ రీసెంట్గానే నేను ఈ 100 రూపీస్ డొనేషన్ తీసుకురావడానికి కారణం కూడా ఈ సర్వీస్ చేయడం వల్ల నేను ఒక 5 lakhs రూపీస్ అప్ అయిపోయాను మేడం. ఇంకా అందుకని నేను సర్వైవ్ కాలేకపోతున్నా, ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నా. జాబ్ ఏం చేయరా? ఇంత ముందుకు జాబ్ చేసేవాడిని, జాబ్లో ఏమన్నారంటే అదేనే చేయి ఇదేనే చేయని అన్నారు, అందుకని అదే వదిలేసిన. అది వదిలేసారు. సర్వీస్ ఇంపార్టెంట్. సర్వీస్ ఎందుకంటే జాబ్ అందరూ చేస్తారు, ఇంకా ప్రతి ఒక్కరు అన్ని అందరూ చేస్తారు, ఈ సర్వీస్ అనేది అందరూ చేయరు కదా. మీరు మ్యారీడా సార్? లేదు మేడం, మ్యారేజ్ చేసుకోలేదు. అంటే కావాలని చేసుకోలేదా, లేకపోతే వచ్చిన భార్య నన్ను అర్థం చేసుకుంటుందో లేదో అని చెప్పి చేసుకోలేదా మీరు? అంటే ఇంకా చేసుకోలేదు అంతే, ఈ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే చేసుకోలేదు అంతే. వద్దనుకున్నారా మీకు తోడు? వద్దనుకున్నారా అంటే ఇప్పట్లో అయితే వద్దనుకున్నా. ఇప్పట్లో వద్దు, తర్వాత చేసుకుంటారు. ఓకే, సిచ్యువేషన్ బట్టి. ఓకే. సో ఈ 7 yearsలోనే మీరు దాదాపు ఎంతమందికి చేశారు సార్? అంతే. నేను ఇప్పటివరకు 200 మంది డిజేబుల్ వాళ్ళని తీసుకెళ్ళింటాను, 200 పైగా. నాకు ఈ చెవు పనిచేయదు, కొంచెం నొప్పి ఎక్కువ ఉంటుంది, ఈ చెవు మీద రాయితో కొట్టారు. ఓకే ఓకే ఓకే. సో 200 మెంబర్స్ని చేశారు? చేశాను. అంటే ఇంకా అన్ని యాక్టివిటీస్ కలిపి 200+ చేసి ఉంటాను. ఓకే సార్, మీకు అనిపిస్తూ ఉంటుందా ఇప్పుడు ఒక ఫ్యామిలీ
చనిపోయిన తర్వాత ఆఖరికి చనిపోయిన స్టేజ్లో కూడా ఫ్యామిలీలు దగ్గరకు రాని సిచ్యువేషన్స్, బాడీని అట్లనే వదిలేస్తూ ఉంటారు ఏదో ఒకటి అని చెప్పి. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది వీళ్ళందరివి మీరు చేస్తూ ఉంటారు అంటే మేడం ఇప్పుడు ఈ సోషల్ కమ్యూనికేషన్స్ పెరగడం కానీ, క్వాలిటీ లైఫ్కి అలవాటు పడడం కానీ, యువత అందరూ కూడా క్వాలిటీ లైఫ్కి అలవాటు పడడం, ఇంకొకటి సోషల్ కమ్యూనికేషన్స్ పెరగడము, వాళ్ళు ఏమైతే ఉన్నారో ప్రైవసీని కోరుకుంటున్నారు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ప్రైవసీని కోరుకొని తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం కానీ, ఇంకా వీళ్ళుంటే మాకు భారం అని ఫీల్ అవ్వడం, ఇంకా ఇవన్నీ జరగడం వల్ల సమాజంలో ఎంతోమంది వృద్ధులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇటువంటి వృద్ధులను ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఆపేయడం కానీ, వారికి సంబంధించినటువంటి వారి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కూడా వారికి సంబంధించినటువంటి కొన్ని యాక్షన్స్ తీసుకోవడం కానీ, ఇటువంటివి కొంచెం ముమ్మరం చేయాలి. వీటిని దీని మీద సంబంధించినటువంటి ఇంకా చట్టాలు ఎక్కువ తీసుకొని రావాలి. ఎందుకంటే రాను ఇది ఇంకా ఎక్కువైతుంది కానీ తగ్గట్లేదు. చాలా మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు మనం రోడ్ల మీద చూసుకుంటున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే మనకు దాదాపు ఒక 5-6 మెంబర్స్ కనిపిస్తారు ఖచ్చితంగా. ఇంకా ఈ విధంగానే కాకుండా ఇళ్లలో ఉండి కుమిలిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ సార్, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నేను ఇదే ఇంకా అంటే లైఫ్ మొత్తం కూడా దీన్ని ఎందుకు నేను కంటిన్యూ చేయాలి? నాకు మేడం అంటే మీరు చూడండి, నిన్న నేను ఒక పర్సన్ని పట్టుకున్నాను. అతని కాల్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది. దాదాపు 2 years అయింది ఇంట్లోంచి వచ్చి. ఆయన అడ్రస్ ఏం లేదు. అతను నేను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇట్లా సో కర్నూలు అని ఒక కర్నూలు అని చిన్న విషయం చెప్పడంతో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసి వాళ్ళ పాప ఫోన్ చేసింది. ఎంత ఎమోషనల్ అవుతుంది ఆ పాప అంటే. ఏ పని చేసినా కూడా దీన్ని మనం సంపాదించలేమన్నా. అంటే తెలీదా వాళ్ళకి ఇలా ఉన్నారని? యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీదే ఉన్నాడు. అంటే వాళ్ళ పాప ఇంకా బాగా ఎమోషన్ ఇస్తున్నారు ఇద్దరు. నేనైతే ఒక కుటుంబాన్ని కలిపినట్టే కదా. అండ్ మీ వీడియోస్ ఏంటంటే వీళ్ళని ఆదుకోవడమే కాకుండా వీళ్ళు దూరమైన కుటుంబ సభ్యులు కూడా మీరు కలుపుతూ ఉంటారు. ఆబ్వియస్లీ అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా మేడం. ఇప్పుడు నాకు అన్ని ఒకటే యాక్టివిటీ అని కాకుండా రకరకాల యాక్టివిటీలు ఏమున్నా కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా రోడ్డు మీద కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ విధంగా ఉన్న వాళ్ళు. మొన్న కూడా రీసెంట్గా ఒక వ్యక్తికి మొత్తం ఈ బోన్ మొత్తం కంప్లీట్గా చీము పట్టిపోయి 2-3 daysలో చనిపోదాం అనుకున్నా నేను అని చెప్తా ఉన్నాడు. మీరు ఎవరు రాకపోతే అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రాడ్ తీయించి క్లీన్ చేయించి వాళ్ళ భార్యను పిలిపించి అంతా మంచి వాళ్ళకు ఏమున్నా కూడా అతను ఏదైనా ఉద్యోగం చేస్తా, అతను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అన్నా కూడా చిన్న బిజినెస్ పెట్టిస్తామమ్మా అని చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. అంటే వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అంటే మన వల్ల ఒక లైఫ్ అయితే సెట్ అవుతా ఉంది. అంతకంటే పెద్ద ఉద్యోగం ఇంకేముంది చెప్పండి. ఏ ఉద్యోగం చేసినా నేను డబ్బు సంపాదించినా కూడా ఇందాక ఒక మాట అన్నారు, అది వెనక్కి తీసుకోవాలి. నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను అని మీరు అన్నారు, కానీ నిజానికి మీరు స్ట్రాంగ్ అవ్వలేదు. అంటే టైం పడుతుంది. ఒక ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అది మైండ్లోంచి పోవాలంటే టైం పడుతుంది. నిన్న నైటే నా ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే అతను ఇబ్బంది పడ్డాము. అతను చాలా మంచిగా ఉండే మేడం. ఇంత ముందుకు బాగా హైట్ పర్సనాలిటీ బాగున్నాడు ఆ పర్సన్. ప్రభాస్తో ఫోటో దిగిన ఫోటోలు పంపించారు నాకు. వాళ్ళ పాప అన్న నేను రోడ్లలో తిరిగి పోస్టర్లు పంచిన అన్న ఊరూరు. నేను పోలీస్ స్టేషన్కి పోని నెల లేదన్నా దొరికిందా అని ఏడుస్తూ చెప్తుంటే, అరే నేను ఇంత అంటే ఒక తండ్రికి కూతురికి ఉండాల్సినటువంటి ఒక మంచి బంధాన్ని నేను మళ్ళీ కలిపినా కదా పోయిన వాళ్ళని అని. ఒక ఫ్యామిలీని కలిపారు. నేను కలపలేదు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి కలిపాను అనమాట. నేను కదా సోషల్ మీడియా అంతా కూడా కలపగలిగింది. ఒకవేళ మీ నుంచి నేను పెట్టాలి, నేను వీడియో తీయాలి అని కనుక లేకపోయి ఉండుంటే అది ఆ రోజు వాళ్ళ కూతురు వరకు కూడా ఆ వీడియో వెళ్ళేది కాదు కదా. అవును మేడం. అది. అండ్ మీరు ఇన్ని చేశారు కదా కార్యక్రమాలు, బాగా ఎప్పటికీ కూడా మీకు గుర్తుండిపోయేది, ఇంకా మీరు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుకున్న సంఘటన ఏమైనా ఉందా? చాలా సంఘటనలు ఉన్నాయి మేడం, చాలా సంఘటనలు. అంటే ఒక వ్యక్తిని ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న గూడులాగా వేసుకొని ఉన్నాడు ఒక వ్యక్తి. పేషెంట్, ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతను నేను ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడితే తీసుకురండి అని చెప్పాను. వాళ్ళు తీసుకురండి అని చెప్పకపోతే నేను ఎక్కడైనా ఆశ్రమాల్లో కానీ ఎక్కడైనా షెల్టర్ ఇచ్చే ప్రయత్నం చేసేవాడిని. వాళ్ళు తీసుకురమ్మన్నారు కాబట్టి నేను ఇంటికి తీసుకెళ్తే అతను 3 daysలోనే చనిపోయాడు. 3 daysలోనే చనిపోయాడు. అంటే మంచిగా ఉన్న వ్యక్తి చనిపోయాడు. నాకేం అర్థం కాలేదు. ఇంకేమైంది, మందుల కోసం మళ్ళీ రాలేదని ఫోన్ చేస్తే నాకు చెప్పకుండానే వాళ్ళు ఖననం కూడా చేసేసారు ఆల్రెడీ. నాకు ఒక ఫోన్ చేసి చెప్పినా నేను, అది నాకు ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. అది కొంచెం కూడా చూసుకోలేకపోయారు. సో మీరు కూడా అనుకోలేదు అంటే మీరు చెప్పినప్పుడు కూడా ఆయన హెల్తీగానే ఉన్నారా? నేను చెప్పినప్పుడు హాస్పిటల్లో చూపించి చెప్పాను. నేను కొంచెం బాగున్నాడు. హాస్పిటల్లో కూడా రిపోర్ట్స్ కూడా పాజిటివ్గానే వచ్చాయి, సెట్ అవుతాడని చెప్పారు.
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ 2 డేస్లోనే చనిపోయాడు. మరి ఏ విధంగా అది కొంచెం నాకు అది బాగా ఇబ్బంది అనిపించింది. అట్లా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నాకు అనిపించింది అప్పుడు ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఇళ్ళకి పంపించొద్దు. వాళ్ళు కరెక్ట్ లేకనే కదా వీళ్ళు బయటికి వచ్చింది. వాళ్ళు ఇష్టం ఉండి తీసుకుంటేనే పంపించాలి, లేదంటే వీళ్ళకి ఎక్కడైనా షెల్టర్ ఇచ్చే ప్రయత్నం చేయాలని. నార్మల్గా మీరు అంటే హోమ్స్లో ఏమైనా వీళ్ళని చేర్పిస్తూ ఉంటారా? నేను DWO త్రూ జాయిన్ చేస్తూ ఉంటాను మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి ఓల్డేజ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత నేను అందులోకి తీసుకుంటాను. ఇంకొకటి జడ్చర్లలో నా ల్యాండ్ ఉంది, ఒక 2 acres. ఆ 2 acres ల్యాండ్లో మెంటలీ డిజేబుల్ వాళ్ళకి దాదాపు ఒక 400 మెంబర్స్కి ఒక ఆశ్రమం నిర్మించాలని నా డ్రీమ్. 400 మెంబర్స్కి చాలా పెద్దది నిర్మించాలని 2 acresలో. ఓకే ఓకే. మరి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కదా అది. కష్టం ఏంటి మేడం, ఎవరైనా సరే మెటీరియల్ డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, డబ్బులు కాకుండా మెటీరియల్ డొనేషన్ ఇచ్చేవాళ్ళు. ఏదైతే ఉపయోగపడుతుందో మనీ కాకుండా మెటీరియల్ డొనేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా హ్యాపీ కదా, అది కడుతున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఆ విధంగా ఇంకా పెద్ద పెద్ద స్టెప్స్ వేయాలని ఆలోచిస్తున్నారు. ఓకే, ఇంతమందికి కార్యం చేస్తూ ఉంటారు కదా, మీకు ఒకరికి చేయాలంటేనే దాదాపు 10,000 వరకు ఖర్చు అయ్యే ఉంది నార్మల్ వేసుకున్నా. మరి మీకు ఎలా వస్తుంది? అందుకనే 5 lakhs రూపీస్ అప్పాను నేను. ఇంకేంటంటే ఇప్పుడు రీసెంట్ 2 months నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరు కలిసి మంత్లీ ఒక 100 రూపీస్ ఇస్తున్నారు. గ్రూప్లో ఒక 500 డొనేషన్స్ వస్తూ ఉంటాయి. అదే మేడం, అది ఈరోజు స్టార్ట్ అయింది. అదే అంటే ఈరోజు ఫస్ట్ కదా, ఫస్ట్ సెకండ్ ఇప్పుడు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 20,000 నుంచి 30,000 మధ్యలో ఇస్తున్నారు. నాకు నా అంబులెన్స్ నడిపించుకోవడానికి నేను చాలా సేఫ్. ఓకే ఓకే. సో మొత్తం మీరు అంతా ఫ్రీ సర్వీసే, డబ్బులు ఎవరి దగ్గర తీసుకోరు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ మేము ఖననం చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, మీరు వచ్చి సహాయం చేయండి అన్న కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళి చాలా మేడం, చాలా మొత్తం మీవేనా సార్? మొత్తం మేమే, మొత్తం మీరే. యాక్చువల్లీ మొన్న ఒక జార్ఖండ్ వాళ్ళ ఎవరో చనిపోతే కూడా మనమే చేస్తాం. చాలా ఇంకా అలాంటి చాలా జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి లోకల్లోనే కాకుండా బయట కూడా? అంటే నాకు ఎక్కడ ఫోన్ వచ్చినా వెళ్ళిపోతాను. డే అండ్ నైట్ ఏం ఉండదు. అంటే సర్వీస్నే ఫ్యాషన్గా అదే ప్రొఫెషన్గా పెట్టుకున్నాం కదా మేడం, వేరే పని ఏం లేదు కదా, ఇదే పని కదా. మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ నా జడ్చర్ల, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల. ఇప్పుడు అంటే ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మీరు, నాన్న? నేను ఒక్కడే ఉంటాను. మీరు ఒక్కరే? మా నాన్న మా అక్క వాళ్ళ దగ్గర. అచ్చా, ఓకే. సో మీరు ఒక్కడే ఉంటారు? మా మమ్మీ చిన్నప్పుడే వెళ్ళిపోయింది. ఓకే. సో ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉంటారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఒక శవాన్ని ఎత్తడానికి రావాలన్నా ఎంతో ఆలోచిస్తారు కుటుంబ సభ్యులే. ఎత్తిన తర్వాత వాళ్ళు పాటించాల్సిన నియమనిష్టలు కావచ్చు, వీటన్నిటి గురించి ఆలోచించి మనకెందుకు లేరా అని చెప్పి సొంత వాళ్ళ పాడిని కూడా ఎత్తడానికి రారు. అలాంటిది మీరు ఎంతో మంది ముక్కు మొహం తెలియని వాళ్ళని ఆదుకుంటారు, ఖననం కూడా మీరే చేస్తారు. దాన సంస్కారాలు అయితే అంటే వాళ్ళ పద్ధతుల్లోనే మీరు చేస్తూ ఉంటారు. దాన సంస్కారం అయితే దానం చేస్తారు, లేకపోతే పూడ్చిపెట్టాలంటే పూడ్చిపెడుతూ ఉంటారు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్షన్ చెప్పలేదా మీకు ఎప్పుడు కూడా? చెప్పలేదు. ఎందుకు మనకి ఇవన్నీ లేనిపోనివన్నీ ఇంటికి అని? వాళ్ళు అంటే మా ఫ్యామిలీలో ఎక్కువ చదువుకోలేదు, మా సిస్టర్ వాళ్ళు ఇద్దరే చదువుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఏం అపోజ్ చేయరు, నేను చేసే పని దేని కూడా అపోజ్ చేయను. సో ఏమన్నారు అయితే? ఏమన్నారు. ఇంకొకటి నేను ఇప్పుడు నాకు ఒక మంచి యాక్టివిటీ ఏంటంటే మేడం, నేను స్టార్ట్ చేయబోయే ఒక మంచి యాక్టివిటీ ఏంటంటే సండే ఫర్ సొసైటీ అని చెప్పేసి. సండే ఫర్ సొసైటీ అంటే ఏంటో ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది. సండే ఫర్ సొసైటీ అనేది ఏంటంటే నేను మాత్రమే కాకుండా నాతో పాటు సర్వీస్ చేసే వాళ్ళని తయారు చేయాలి. ఇంకా ఎవరెవరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటారు, చాలామంది సర్వీస్ చేయాలనుకుంటారు, ఏ విధంగా చేయాలో తెలియదు. ప్రతి ఒక్క సండే రోజు ఒక ఊర్లో సండే ఫర్ సొసైటీ మీద యూత్ ఒక 10 మంది కలిస్తే ఏ అద్భుతాలు చేయగలుగుతారు అనేది సండే ఫర్ సొసైటీ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పటికీ ఊర్లలో ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటిది, బాల్య వివాహాలు అంటే ఏంటివి, ఇంకొకటి కేసులలో ఇప్పుడు ఎమోషన్స్కి పోయి కేసులలో ఇరుక్కోవడం, చట్టాలు ఏంటిది, వీటన్నిటి గురించి అవగాహన ఉండదు. చిన్న వయసులోనే మద్యపానం, సిగరెట్లు వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటివి, తల్లిదండ్రులకు ఉండాల్సిన హెల్తీ రిలేషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఊర్లలో తెలియదు. ఇప్పటికీ కూడా చాలామంది తెలియకనే ఏం చేస్తారంటే ఎమోషన్స్కి పోయి తాగాలి, ఇంకా వాడు తాగుతున్నాడు నేను తాగుతా, సిగరెట్ ఇట్లా తాగడం వల్ల ఇదో ఫ్యాషను, అది అలవాటు కావడం, అది వ్యసనం కావడం. ఇంకా ఇప్పుడు సంపాదించుకొని అదేంటంటారు చదువుకొని ఒక కెరియర్ని డిసైడ్ చేసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ టైంలో వీటన్నిటికీ కూడా ఈ వ్యసనాలకు టైం ఇచ్చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు చాలామంది. అందుకని చెప్పేసి సండే ఫర్ సొసైటీ మీద ప్రతి ఊర్లో కానీ ప్రతి టౌన్లో కానీ ఒక 10 మంది యువత 10 మంది ఇన్స్పైర్ అయ్యి బయటికి వచ్చినా కూడా వాళ్ళు 10 మంది కలిసి ఒక జీవితాన్ని నిలబెట్టగలుగుతారు, ఒక పనిని చేసుకోగలుగుతారు. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక కలెక్టర్ దగ్గరికి పోవడం కానీ, ఆర్డీఓ దగ్గరికి పోవడం కానీ, పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోవడం కానీ వీటన్నిటికీ భయపడుతుంటారు. పోయి మేము ఏం చెప్పాలి అక్కడ, వచ్చా వాళ్ళని కలవగలుగుతామా, ఈ భావన ఇంకా ఉంది ఊళ్ళో చాలామంది. అంటే వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం చేయాలి, మన ఊరికి సంబంధించిన సమస్య ఇది, సండే ఫర్ సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా సండే ఫర్ సొసైటీని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి యువత తీసుకొని
ఏదైనా వాటెవర్ సర్వీస్ అనేది ఏదైనా ఉండదు, సేవ ఏ రకంగా అయినా ఉండదు. నువ్వు 10 మందికి ఫుడ్ పెట్టిందైనా ఉండని, ఒక కింద పడ్డోడికి హాస్పిటల్కి చూపించిందైనా ఉండని, ఏదైనా ఆదివారం రోజు నువ్వు ఒక సర్వీస్ చేసి ఆ వీడియోని పోస్ట్ చేసుకోవాలి. నేను ఈ రోజు మంచి పని చేసినాను. కానీ ఇది ఎంతవరకు మీరు జనాల్లోకి తీసుకెళ్తారు, జనాలు దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అన్నదే చూడాలి. ఇది కేవలం మీరు జడ్చర్లలోనైనా లేకపోతే అన్ని అంతా మేడం, ఇది ప్రతి ఒక్క ఇది ఒక రెవల్యూషన్ లాగా పోవాలి. రెవల్యూషన్ లాగా పోయి అసలు సొసైటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి సమస్యలన్నింటినీ కూడా రూపుమాపడానికి యువత అందరూ ముందరికి రావాలి. ఇప్పుడు ఒకరి వల్ల జరిగే పని కాదు కాబట్టి అందరూ కూడా సండే ఓన్లీ ఆదివారం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది, సంపాదించుకోవాలి. అందరూ నాలాగా రోడ్డు మీదకి రమ్మని చెప్పడం మూర్ఖత్వం. అందరికీ కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు మీరు ఒక సాయంత్రము మార్నింగ్ ఒక గంట టైం కేటాయించాలి. అరే నా ఊర్లో ఈ మోరీ లేదు, మనం అందరం కలిసిపోయి ఒక 10 మందిని కలిసి కంప్లైంట్ చేద్దాం, ఎమ్మెల్యే గారిని కలుద్దాం, కలెక్టర్ గారిని కలుద్దాం, ఇంకా మన ఊర్లో పలానా వ్యక్తుల మీద ఈ విధంగా కొన్ని గొడవలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా సాల్వ్ చేసుకుందాం. మద్యపానం అమ్ముతూ ఉన్నారు, వాటిని ఏంటి విషయం, తాగకుండా ఏ విధంగా ఉండాలి, ఇటువంటి విషయాలు మీరు చర్చించుకోవడం. ఊర్లో చిన్నపిల్లలకి ఒక పిల్లకి వివాహం కావట్లేదు, డబ్బులు లేక వారందరికీ కూడా వీళ్ళందరూ కలిసి అండగా ఉండటం, ఆ విధమైనటువంటి విషయాలు మీరు ఎవరైనా సరే అంటే గ్రూప్గా ఉండనే కాదు, ఇండివిజువల్గా ఆ రోజు ఒక సెల్ఫీ పోస్ట్ చేసుకోవాలి. నేను ఈరోజు సండే ఫర్ సొసైటీ మీద నేను ఒక మంచి పని చేశాను, ఈరోజు ఒకరికి ఫుడ్ ఇచ్చాను, వాటెవర్ ఏదైనా ఉంది, చిన్న హెల్ప్ అయినా పర్లేదు. ఓకే, అంటే చిన్న హెల్ప్ ఏమైతే ఉంటుందంటే వాళ్ళకి అప్రిషియేషన్స్ వస్తూ ఉంటాయి. అప్రిషియేషన్స్ రావడం వల్ల ఏమైతే అంటే వాళ్ళకి ఇంకా అది ఏంటంటే పెద్దగా అయిపోతుంది. అదే. సో ఏదైనా సార్ మీరు చేసిన సహాయం ప్రతి ఒక్కరికి వాళ్ళందరి తరపున నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మేము రోజు చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. అసలు విని చూస్తేనే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం ఆ రోజంతా. బట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చేస్తూ ఉంటారు, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఇలానే చాలా మందికి సహాయపడాలి. సో మీ సహాయం ఎవరికి ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మీరు వాలిపోవాలి అని కూడా నేను డెఫినెట్గా కోరుకుంటున్నాను. మీ సర్వీస్ అన్ని ఏరియాస్కి కూడా అందజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే మీ పనులన్నీ పక్కన పెట్టి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.